లాస్ట్ 1 year వైజాగ్లో మిమ్మల్ని బయటికి రాని ప్రాసెస్లో, అటాక్ జరిగిన ప్రాసెస్లో ఈ 1 year అనేది చాలా క్రూషియల్. ఈ 1 year పీరియడ్ అన్నది బీజేపీని మెల్లగా తీసుకురావడం వరకు. ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కలిసినప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వాటి మీద ఒపీనియన్ ఏంటి? జగన్ అయితే అన్ని బిల్స్లో కూడా వాళ్ళని సపోర్ట్ చేశారు. వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దోపిడీ మీద స్పష్టత ఉంది. కానీ ఒక రాష్ట్రం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, జగన్కి గుడ్డిగా సపోర్ట్ చేయడం కాదు, ఎందుకు ఫండింగ్ ఇచ్చారు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఇవ్వకపోతే ఏమైపోతే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావు. జగన్ ఏం చేస్తాడు, నేను సంక్షేమ వ్యవస్థలు సహకరించాలని సింపుల్ చెప్తాడు. ఆ నిటిగ్రిటీస్ ఎవరికి అర్థమవుతాయి? వ్యవస్థను నడిపే వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళు ఏం చేశారు, ప్రజలు మాడిపోకూడదని చెప్పేసి వాళ్ళు చేయగలిగినంతా చేశారు. కొన్నిసార్లు చేతులు ఎత్తేసారు, కొన్నిసార్లు తప్పక నిలబడ్డారు. అలాగే 10,000 crores టీడీపీ టైంలో రావాల్సింది సుప్రీంకోర్టులో ఉంది, అది వచ్చి అది వెంటనే 10,000 crores రిలీజ్ చేశారు. సో అంతే. అదేంటంటే ఇది జగన్కి సహకరించడం కాదు, ఇది మన ప్రజల్ని, ఉద్యోగుల్ని, వీళ్ళందరినీ పరిస్థితులు ప్రభుత్వం నడపడానికి అదే భారతదేశం ప్రభుత్వం బాధ్యత కూడా అలా వదిలేలేదు. చూస్తూ ఇక్కడ దోపిడీ చేస్తున్నారని తెలిసినా కానీ ఒకసారి ఫెడరల్ స్ట్రక్చర్లో నిస్సహాయత ఉంటుంది.